హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దీనిలో భాగంగా చాలా రకాల పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయండి. ముందుగా మనం డేటా ఎంట్రీ పోస్టుల గురించి, తర్వాత మిగతా పోస్టుల గురించి అయితే తెలుసుకుందామండి. సొంత జిల్లాలలో ఉండి ఉద్యోగం చేయాలనుకునే వారికండి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఈ జాబ్స్కి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్ కోసం అండి ఎటువంటి ఎగ్జామ్ ఫీ కానీ అప్లికేషన్ ఫీ కానీ లేదండి. అలాగే ఈ జాబ్స్కి అసలు ఎగ్జామ్ కూడా లేదండి. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఈ జాబ్స్కి అప్లై చేస్తే సరిపోతుందండి. ఇక జాబ్ అనేది మీదే. 25,000 నుంచి 1,50,000 వరకు అండి శాలరీ అనేది ఉంటుందండి. ఇంకా మీ చదువు, మీ ఓపిక మీద ఇది ఆధారపడి ఉంటుందండి. మరి నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సింపుల్గా చెప్పాలంటే ఎయిమ్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయిందండి. ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పోస్టులు అండి. కాబట్టి అర్హత, అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ జాబ్స్కి అప్లై చేయండి అండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళండి మొట్టమొదటిగా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫిల్ చేయాలండి. 8/12/2024 సాయంత్రం 5 గంటల్లోపు ఈ గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో గూగుల్ ఫామ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో చూపించినట్టు విధంగా మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ యొక్క డీటెయిల్స్, అలాగే మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేయాలండి, మీ మెయిల్ అడ్రస్తో సహా. అలాగే మీ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా 10th మార్క్ లిస్ట్ కానీ, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలండి. ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత అండి, అలాగే మీకు స్క్రీన్ మీద ఇంకొక అప్లికేషన్ ఫామ్ కనబడుతుంది కదండి, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేయాలండి. సో ఈ అప్లికేషన్ ఫాము అలాగే ఆ గూగుల్ లింక్ ఏదైతే ఉందో అది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా వేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ఫామ్ను ప్రింట్ తీసి ఫిల్ చేయండి అండి. అలాగే ఆ గూగుల్ లింక్ను కూడా మీరు ఫిల్ చేయండి అండి. సో ఈ విధంగా మీ ఫోటో, అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఇందులో మనం ఎంటర్ చేస్తామండి. సో ఇంటర్వ్యూకి మనం ఈ అప్లికేషన్ ఫామ్నే తీసుకొని వెళ్ళాలండి. దీంతోపాటు మన ఆధార్ కార్డు, అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకుని వెళ్ళాలండి. సో మనకి ఇంటర్వ్యూ వచ్చేపాటికండి 13/12/2024 అండి. అది కూడా మంగళగిరిలో జరగబోతుందండి. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఎయిమ్స్ మంగళగిరి అండి. అక్కడ మీకు ఇంటర్వ్యూ జరగబోతుందండి. ఉదయం 8 గంటలకైతే మీకు ఇంటర్వ్యూ జరగబోతుందండి. సో ఇంటర్వ్యూకి వచ్చే ప్రతి ఒక్క అభ్యర్థి 2 సెట్లు అయితే జిరాక్స్ తీసుకుని రావాల్సి ఉంటుందండి. ఈ పోస్టులు అండి 27/3/2024 జరగాల్సిన పోస్టులు అండి. ఇవి అప్పటి నుంచి పోస్ట్ పోయిన ఇప్పుడు మనకి డిసెంబర్లో అయితే జరుగుతున్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి అండి. ఇంకా మనం పోస్టుల విషయానికి వెళ్ళేపాటికండి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి ఒక పోస్ట్ అయితే ఉంది. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలండి. శాలరీ వచ్చేపాటికండి 25,000 రూపాయలు అయితే ఇస్తారండి. అలాగే ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 45 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళు అయితే అప్లై చేయొచ్చండి. ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అండి, లేదంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని కూడా అంటారు. దీనికి ఒక పోస్ట్ అయితే ఉందండి. శాలరీ 35,000 అయితే వస్తుందండి ప్రతి నెల. దీనికి బీఈ ఇన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అంటున్నారండి హెల్త్ డిపార్ట్మెంట్లో. మరి మూడో పోస్ట్ వచ్చేపాటికండి క్లినికల్ సైకాలజిస్ట్ అండి. అలాగే సైకాట్రిక్ సోషల్ వర్కర్ అన్నా, సైకాట్రిక్ నర్స్ అన్నా కానీ ఈ పోస్ట్ కిందకే వస్తారండి. ఇందులో అయితే ఒక పోస్ట్ అయితే మనకు ఖాళీగా ఉందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఎంఏ, ఎంఎస్సి చేసి ఉండాలండి. డిగ్రీ కాలేజీ చేసినా కానీ తీసుకుంటారండి. అలాగే శాలరీ విషయానికి వచ్చేపాటికండి అక్షరాల 50,000 అయితే ఇస్తారండి. 45 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి దీనికి అప్లై చేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి సీనియర్ రెసిడెంట్ అండి, కన్సల్టెంట్ అండి. ఈ పోస్ట్ అయితే ఒకటి ఉందండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాట్రీ చేసి ఉండాలండి. అలాగే శాలరీ విషయానికి వచ్చేపాటికండి అక్షరాల 1,00,000 రూపాయలు అయితే ఇస్తారండి. 45 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. లాస్ట్గా వచ్చేపాటికండి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, సీనియర్ కన్సల్టెంట్ అండి ఒక పోస్ట్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేపాటికండి పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాట్రీ చేసి ఉండాలండి. అలాగే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారండి. శాలరీ విషయానికి వచ్చేపాటికండి అక్షరాల 1,50,000 రూపాయలు అయితే ఇస్తారండి.
ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి దీనికి అప్లై చేసుకోవచ్చండి. మరి ఇంపార్టెంట్ నోట్ విషయానికి వచ్చేపాటికండి ఈ జాబ్స్కి ఎవరెవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఏమి లేదండి. బట్ ఒకవేళ కనుక అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తే దాన్ని బట్టి ఒక ఇంటర్వ్యూ కానీ లేదంటే ఒక చిన్న ఎగ్జామ్ అనేది రిటర్న్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. సో దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ పోస్టులు అనేవి ఇస్తున్నారండి. అలాగే ఇవి 1 year పాటు జరిగే కాంట్రాక్ట్ పోస్టులు అండి. మన యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని చూసి ఇవి ఇంకా పెంచుతారండి. ఇవి కంటిన్యూగా ఉండే పోస్టులు అండి, తీసేయడం అయితే జరగదండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి అండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ అయిన ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అందులోకి వెళ్ళండి.